అండి. ఈరోజు నేను సొరకాయ, టమోటా, దోసకాయ, తోటకూర కాడలు, వంకాయ, ఎర్రదుంపలు వేసి కలగూర పులుసు చేస్తున్నానండి. చింతపండు తీసుకున్నాను. తర్వాత ముక్కలన్నీ కట్ చేసుకొని ముందుగా సొరకాయ ముక్కలు, తర్వాత ఎర్రదుంప ముక్కలు, తర్వాత ఉల్లిపాయలు, ముల్లంగి ముక్కలు, తోటకూర కాడలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దాంట్లో ఆ ఉడకడానికి సరిపడంత నీళ్ళు వేసి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దాంట్లో కారము, పసుపు, జీలకర్ర మరియు మెంతులు వేయించి గుండ చేసుకున్న పొడి కూడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా తగినంత వేసుకొని బాగా ఉడకనివ్వాలి. పులుసులో ముక్కలు బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకుని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుంటున్నామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా కస్తూరి మేతి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. శనగపిండి నీళ్ళలో కలుపుకొని ఆ కలిపిన మిశ్రమాన్ని, పలచగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం పులుసులో వేసేసుకోవాలి. ఎందుకంటే పులుసు కొద్దిగా పలచగా ఉంటుంది కాబట్టి దాన్ని చిక్కగా అవ్వడానికి శనగపిండి కానీ వరిపిండి కానీ ఇలా నీళ్ళలో కొద్దిగా కలుపుకొని వేసుకుంటారు. పులుసు కొద్దిగా టేస్ట్ ఎక్కువగా రావాలంటే చివరిగా కొంచెం స్వీట్ కూడా వేసుకోవాలండి. స్వీట్ కోసం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. కలగూర పులుసు రెడీ. టేస్ట్ చేద్దాం రండి.